హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుపై అయితే తాజా సమాచారం తెలుసుకుందామండి. సో వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు చంద్రబాబు లేఖ. ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటే, సీఎం జగన్ పాలనలో నెలల తరబడి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూసి చలించిపోయాము. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు చేతికి అందక వారి పిల్లల చదువులు, పెళ్లిళ్ళు ఆగిపోవడం వంటి కన్నీటి గాథలు, తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై సైతం వైకాపా సర్కార్ కక్ష సాధింపు చర్యలను సహించలేకపోయాము అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరి రివర్స్ పీఆర్సీతో ఉద్యోగుల్ని, క్వాంటమ్ పెన్షన్ తగ్గింపుతో పెన్షనర్లని ఈ ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్న హామీని జగన్ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కు ఆయన బహిరంగ లేఖలో ఈ విధంగా పేర్కొనడం జరిగిందండి. ఇలాంటి అప్రజాస్వామిక అణిచివేత ప్రభుత్వం మనకు అవసరమా తమ్ముళ్ళు అని వారిని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెడతామని, సకాలంలో జీతాలు, మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పోస్టింగ్లు, బదిలీల కోసం కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాము. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేశాము. 11 డిఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయుల పోస్టుల్ని భర్తీ చేశాము. అంగన్వాడీల జీతాలను 1500కు అంటే 10,500 రూపాయలకు పెంచాము. 43% ఫిట్మెంట్ ఇచ్చాము. 1వ తేదీ జీతాలు ఇవ్వడానికి ఏనాడు వెనుకాడని తెలుగుదేశం ప్రభుత్వం మాది అని అయితే ఆయన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.